ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. ఆదికాండము 1:22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించను. 5వ రోజున ఆశీర్వాదము మరియు ఫలింపు. దేవుడు సముద్ర జీవులను మరియు పక్షులను ఆశీర్వదించి వాటిని ఫలించి అభివృద్ధి పొందాలని ఆజ్ఞాపించాడు. జీవన విలువ. దేవుడు అవి ఫలించి అభివృద్ధి పొందాలని కోరుతున్నారు. ఈ వచనము జీవితం యొక్క విలువ మరియు ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. దేవునికి జీవితం పట్ల ప్రేమ మరియు అవి ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన కోరిక. సృష్టి యొక్క అందము మరియు అద్భుతమును గుర్తించుట. ఆత్మీయ అంశము. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. రోమా 1:23. దేవుడు మిమ్మను ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.